బీసీ రిజర్వేషన్స్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 12:30 వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఏం జరిగిందని ప్రశ్నించిన ధర్మాసనం విచారణ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 12:30 వాయిదా వేసింది. అయితే సుప్రీంకోర్టులో ఏం జరిగిందని ప్రశ్నించిన ధర్మాసనం విచారణ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మళ్లీ వాయిదా వేసింది. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మి, ఈరోజు రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభించిన తర్వాత కాసేపటికే మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఈ వాదనలో, ఈ విచారణలో భాగంగా పలు ప్రశ్నలు లాయర్లను హైకోర్టు జడ్జి అడగడం జరిగింది. వాటికి బదులిస్తూ పలు వివరాలను అందించడం జరిగింది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లకు అదనంగా 42% రిజర్వేషన్లను ప్రభుత్వం అందించాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఒక జీవోని జారీ చేసిన విషయాన్ని కూడా జడ్జికి లాయర్లు చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాన్ని కూడా లాయర్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే మధ్యాహ్నం 12:30 విచారణ వాయిదా పడడంతో కాసేపు విచారణ వాయిదా పడినట్టు, అదే విరామం దొరికినట్లయింది. రిజర్వేషన్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించినట్లు మాకు తెలుస్తా ఉంది. ఏదేమైనా సుప్రీంకోర్టులో అంటే తిరస్కరించిన తర్వాత హైకోర్టుకు వచ్చిన ఈ విచారణ పైన అందరి ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి. అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏదైతుందో అది 6 పిటిషన్లను ఒకేసారి వింటామని కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం తర్వాత విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సహా అసిస్టెంట్ చీఫ్ తో పాటు అందరూ కూడా ఆసక్తిగా విచారణ తీరును పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.